జిల్లా వ్యాప్తంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు జిల్లా ఎస్పీని హర్షవర్ధన్ రాజు ప్రెస్ స్టిక్కర్లు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు మీడియా ప్రతినిధులకు గాని వాళ్ళు అనేక మంది మీడియాతో పనిచేస్తున్నామంటూ చలామణి అవుతున్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుందని మీడియా ప్రతినిధులు చెప్పడం జరిగిందన్నారు. వారి అభ్యర్థనలను దృష్టిలో పెట్టుకొని 10 రోజుల పాటు మా సిబ్బంది శ్రమించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు క్యూఆర్ కోడ్తో కలిగిన ప్రెస్ స్టిక్కర్లు తయారు చేశామన్నారు. ఫస్ట్ ఆంధ్రజ్యోతి అంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వచ్చింది. ఏబిఎన్ ఉన్నారా వాడికి అప్రోచ్ అయ్యారు చేసి మన స్టిక్కర్లు నువ్వు కానీ చేసినట్టు దొరికే ఉంటే కేసు పెట్టి లోపలేస్తా అని చెప్పారు. అది సార్ చేయాలి సార్, లేకపోతే దీన్ని కూడా మిస్యూజ్ చేసామని చాలా మంది ఉన్నారు. స్టిక్కర్ అని తెలుస్తుంది. ఇంకా వేరే ఏ ప్రెస్ ఉన్నా కానీ అనాథరైజ్ ప్రెస్ మన డిస్ట్రిక్ట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తీసుకుని అందరికీ కూడా ఇచ్చేస్తాను, ఎవరు మిగల్లా. సో ఎవడైనా ఏదంటే వాడు అనాథరైజ్ కలర్ జిరాక్స్ చేసుకొని అట్లా పెట్టుకునే వాళ్ళు ఉంటారు సార్. స్కాన్ చేసే డీటెయిల్స్ వస్తాయి. బాలు ముందుకు రా సార్. సార్ ఒకసారి వేసుకోవడం వల్ల ఏం సార్ ఉపయోగం సార్? ఈ స్టిక్కర్ వేసుకోవడం వల్ల ఉపయోగం మీదని తెలుస్తుంది అంతే. అంటే ఇది కాకుండా వేరే ఎవరు ప్రెస్ అని వేయడానికి అవసరం. ఇంకొక విషయం, ఆల్రెడీ ఇంతకుముందు మన పాత్రికేయ మిత్రులందరూ కూడా అడగటం జరిగింది. చాలామంది వ్యక్తులు అనధికారికంగా ప్రెస్ కాకపోయినప్పటికీ మీడియా కాకపోయినప్పటికీ ప్రెస్ అనే స్టిక్కర్లు పెట్టుకొని వెహికల్స్తో తిరగటం. మనం దీనికి కూడా లాస్ట్ 2 months నుంచి దాని మీద కూడా డ్రైవ్ చేసి దరిదాపు ఒక 600-700 చిల్లర దాకా ప్రెస్ కావచ్చు, ఈవెన్ పోలీస్ కావచ్చు, అట్లా రకరకాల స్టిక్కర్స్ వేసుకున్నవన్నీ కూడా మనం రిమూవ్ చేయించడం జరిగింది. సో ఆ రోజు మనము మాట్లాడిన తర్వాత యూనిఫామ్గా తిరుపతి పోలీస్ నుంచి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టిక్కర్ ఇచ్చినట్లయితే అది అందరికీ కూడా అనువుగా ఉంటుంది. ఈవెన్ మా పోలీసు కూడా చూసినా కానీ పలానా వెహికల్ ప్రెస్ అని మనకు ఐడెంటిఫై చేయడానికి వీలుంటుంది. దానివల్ల చాలా సౌలభ్యాలు ఉన్నాయి. మీకు ఎక్కడైనా కానీ ఏ ప్రోగ్రామ్కి వచ్చినా కూడా మీకు ఫెసిలిటేట్ చేయడానికి అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు కూడా మీకు కూడా అసౌకర్యం లేకుండా ఉంటుంది, మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ విధంగా చూసి ఆ స్టిక్కర్స్ కూడా మనం ఈరోజు డిజైన్ చేసి ఆ స్టిక్కర్స్ అన్నీ కూడా ఈరోజు పాత్రికేయ మిత్రులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో దాని మీద క్యూఆర్ కోడ్ పెట్టాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్లయితే ఆ పర్సన్ యొక్క మీడియా పర్సన్ యొక్క మొత్తం వాళ్ళ డీటెయిల్స్, ఏ మీడియా హౌస్ వర్క్ చేస్తున్నారు, ఏ పేపర్ వర్క్ చేస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఒక మంచి ఇనిషియేటివ్. సో దీనికి అంగీకరించి ముందుకు వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా మా తిరుపతి పోలీస్ శాఖ నుంచి వాళ్ళకి